అయ్యా నా పేరు నారు ప్రసాద్. జరీడవలస గ్రామంలో నివాసం ఉంటున్నానండి. శృంగవరపుకోట నియోజకవర్గం, జామి మండలం, విజయనగరం జిల్లా అండి. జరీడవలస గ్రామంలో మాకు 24 సెంట్లు జిరాయితీ ల్యాండ్ అనేది ఉందండి. మెట్టు భూమి, రైతు భూమి, పంట పొలం. అటువంటి భూమిని చాలామంది వ్యక్తులు అక్రమంగా కబ్జా చేసేస్తున్నారండి. నేను ఏమైనా డాక్యుమెంట్స్ అనేవి తయారు చేసుకుందామన్నా కూడా ఆల్రెడీ నా భూమి తాలూకు రికార్డ్స్ అనేవి నా దగ్గర ఉన్నాయండి, ఉంటూనే ఉన్నాయి. గత మా తాతల కాలం నాటి నుంచి కూడా మేము వ్యవసాయం చేస్తున్నాం. అందులోనే అదే భూమిలో వ్యవసాయం చేసుకుంటూ అదే భూమిలో సాగులో ఉంటున్నామండి. ఉంటూ ఉండగానే నా యొక్క జిరాయితీ ల్యాండ్ని అక్రమంగా కబ్జా చేసేస్తున్నారు సార్. నా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నానండి. నేను కొన్ని సంవత్సరాలుగా అనేక రకాలైనటువంటి ఇబ్బందులను అనుభవిస్తూ ఉన్నాను సార్. ఇబ్బందులు పెడుతూనే ఉన్నారండి. తర్వాత ఏంటంటే నా తాతగారి తాలూకా డెత్ సర్టిఫికేట్ కోసం అని చెప్పేసి నేను అప్లై చేసుకుంటే ఈ జామి మండల తహసీల్దార్ గారు అండ్ ఈ జామి మండల తహసీల్దార్ గారిని ముందుగా కలిశానండి. కలిస్తే ఆయన కూడా ఇది గవర్నమెంట్ ల్యాండ్ అలాగే ఇలాగని చెప్పేసి నన్ను ఇబ్బందులు పెడుతున్నారండి. మీకు సర్టిఫికేట్ అనేది తయారు చేయడానికి ఎటువంటి ప్రోత్సాహం చేయను సార్. అదే నేను మా తాతగారి తాలూకు డెత్ సర్టిఫికేట్కి అప్లై చేసుకున్నానండి. అప్లై చేసుకోవటమే కాకుండా మా తాతల కాలం నాటి నుంచి వచ్చినటువంటి మా పంట పొలం అండి ఇది. మేము మా తాతల కాలం నాటి నుంచి కూడా వ్యవసాయం చేసుకుంటా సాగులో ఉంటున్నామండి. ఈ విధంగా మీ తాతగారు అయినటువంటి సీనియర్ ఎన్టీ రామారావు గారు ఆల్రెడీ చెప్పారు కదండి, ఒక 40 సంవత్సరాల పాటు ఎవరైనా పంట పండించుకున్నట్లయితే పంట పండించుకున్న వాళ్ళదే భూమి అని చెప్పారు. అంతేకాకుండా మా తాతగారి పేరు మీద రికార్డ్స్ కూడా ఉన్నాయి సార్. ఆ రికార్డ్స్ కూడా కావాలని నేను ఏ డిపార్ట్మెంట్కి వెళ్తే ఆ డిపార్ట్మెంట్కి నా యొక్క రికార్డ్స్ని నాకు ఇవ్వకుండా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు నన్ను పెడుతున్నారు సార్. మా తాతగారి తాలూకు డెత్ సర్టిఫికేట్కి అప్లై చేయడం కోసం అని చెప్పేసి ఆర్డీఓ మేడం గారిని కూడా కలిశానండి. అక్కడ కూడా నాకు సహకరించలేదు సార్. వీళ్ళంతా కూడా కలిపి మూకుమ్మడిగా దాడులు చేస్తున్నారండి. అంతేకాకుండా జడ్డీవలస విఆర్ఓ అయినటువంటి ప్రెసిడెంట్ విఆర్ఓ ఈ సనా అనే వ్యక్తి ఏం చేస్తున్నారంటే నాకు అపోజిషన్లో ఉండేటువంటి వ్యక్తులతో బాగా కొమ్మక్కయ్యి నా మీదే హత్యా ప్రయత్నాలను దాడులను చేయిస్తున్నారండి. నా భూమిని అక్రమంగా కబ్జా చేయడంలో ప్రధాన పాత్ర ఈయనే వహిస్తున్నారండి. ఫస్ట్ స్టెప్లో ఈయనే తీసుకున్నారు. అండ్ జామి ఎంఆర్ఓ గారు కూడా సహకరిస్తున్నారండి. జామి మండల తహసీల్దార్ గారు అండ్ జడ్డీవలస విఆర్ఓ సనా గారు, జామి ఎంఆర్ఓ కృష్ణంరాజు గారు అండ్ శృంగవరపుకోట నియోజకవర్గం ఎమ్మెల్యే గారు అయినటువంటి కోళ్ళ లలిత్ కుమారి గారి సహాయంతో వీళ్ళంతా కూడా కలిపి నా మీద మూకుమ్మడి దాడులను చేస్తూ నా యొక్క రికార్డులను కానీ లేదంటే మా తాతగారి తాలూకు డెత్ సర్టిఫికేట్ని కానీ ఏ విధమైనటువంటి డాక్యుమెంట్ కూడా నాకు రానివ్వకుండా మొత్తం అన్ని డిపార్ట్మెంట్ని బ్లాక్ చేసి నన్ను మానసికంగా అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు సార్. ప్రతిరోజు ఇంటి దగ్గర టార్చరేనండి. నేను డ్యూటీకి వెళ్ళి వచ్చిన తర్వాత ఏమవుతుంది అనేసి టెన్షన్తో ఎప్పుడు కూడా డ్యూటీలో కూడా అనేక రకాలైన టెన్షన్లతో ఇబ్బందులతో నేను డ్యూటీ చేస్తున్నాను సార్. ఉదయం ఎప్పుడో వెళ్ళిపోతే రాత్రికి ఎప్పుడో ఇంటికి చేరుకుంటాను సార్. ఈ లోపల నా తల్లిదండ్రులు ఏం చేస్తారో, మా తమ్ముడిని ఏం చేస్తారో, నన్ను ఎక్కడ మార్గ మధ్యంలో అడ్డుకొని నన్ను కొట్టి చంపడానికి ప్రయత్నిస్తారని చెప్పేసి అనేటటువంటి భయాందోళనతో నేను జీవిస్తూ ఉన్నాను సార్. కావున మీరే నారా లోకేష్ బాబు గారు అండ్ ప్రజెంట్ సీఎం గారు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు నాకు సహకరించి నా యొక్క భూమిని కబ్జాకు గురవ్వకుండా చేసి నా యొక్క ల్యాండ్ రికార్డ్స్ని దయచేసి నాకు ఇప్పించండి అయ్యా. నాకు ప్రాణ రక్షణ కల్పించండి అయ్యా. సార్ అదే నేను ఈ విన్నపాన్ని పూర్తిగా మీకు తెలియజేసుకుందామని చెప్పి ఉద్దేశంతోనే నా యొక్క బాధని నా యొక్క పరిస్థితిని మీకు తెలియజేస్తున్నానండి. ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు అండ్ వాళ్ళ కుమారుడు అయినటువంటి నారా లోకేష్ బాబు గారు నా యొక్క ఈ పరిస్థితిని మీకు తెలియజేశాను. కావున నాకు కొంచెం దయచేసి నా యొక్క ల్యాండ్ రికార్డ్స్ని నాకు ఇప్పించండి సార్. అండ్ నా భూమిని కబ్జాకు గురి కాకుండా చూడండి. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఈ డిపార్ట్మెంట్ వ్యక్తులు అయినటువంటి జామి మండల తహసీల్దార్ గారు అండ్ జడ్డీవలస విఆర్ఓ సనా గారు వీళ్ళంతా కలిపి ఊళ్ళో ఉండేటటువంటి నాయకులతో కుమ్మక్కైపోయి ఇక్కడ శృంగవరపుకోట నియోజకవర్గం కోళ్ళ లలిత కుమారి గారి సహాయంతో నా మీద అనేక రకాలైనటువంటి హత్యలను దాడులను చేయిస్తున్నారండి. ప్రతిరోజు కూడా ప్రాణభయంతోనే జీవించాల్సి వస్తుంది సార్. దయచేసి నా ప్రాణానికి రక్షణ కల్పించండి అయ్యా.